శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణంలోని చాలా ఇంట్రెస్ట్గా సాగే ఒక కథ గురించి తెలుసుకుందాము. ఒక రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీ సమేతుడై ఉండగా దేవలోకం నుంచి నారద మహర్షి వస్తాడు. ఆయన చేతిలో ఉన్న పారిజాత పుష్పం గురించి కృష్ణుడు అడుగుతాడు నారద మహర్షిని. నారద మహర్షి, మీ చేతిలో ఉన్నదేమిటి అని శ్రీకృష్ణుడు అడుగుతారు. అప్పుడు నారద మహర్షి, స్వామి, ఇది పారిజాత పుష్పము, దేవలోక పుష్పమని నారదుడు చెప్తాడు. పారిజాతము అంటే సువాసనను వెదజల్లుతూ ఉంటుందని, దానికి వాడిపోవడం అనేది ఉండదని అని చెప్తారు నారద మహర్షి. ఆ మాట వినగానే రుక్మిణి ఆశ్చర్యపోతుంది. అందుచేతే ఆ పారిజాత వృక్షాన్ని సచీదేవి ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుందని నారదుడు చెప్తాడు. ఎంతో అపురూపమైన ఆ పుష్పాన్ని ఇష్టభార్య సిగలో ఉంచమని దానిని శ్రీకృష్ణుడికి అందజేస్తాడు నారద మహర్షి. పక్కనే రుక్మిణీదేవి ఉండడంతో కృష్ణుడు ఆ పారిజాత పుష్పాన్ని ఆమె సిగలో ఉంచుతాడు. ఈ విషయం పరిచారకుల వలన సత్యభామకు తెలుస్తుంది. సత్యభామకు చాలా కోపం వస్తుంది. తన మందిరానికి వచ్చిన కృష్ణుడి పట్ల ఆమె అలక చూపుతుంది. ఆమె అలక తీర్చడానికి శ్రీకృష్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. దేవలోకములో పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి తన పెరటిలో నాటితేనే తన మనసు కుదుట పడుతుందని సత్యభామ తేల్చి చెబుతుంది. దీనితో కృష్ణుడు ఆమెను వెంటబెట్టుకుని నేరుగా దేవలోకానికి వెళతాడు. ఇద్దరు కూడా దేవేంద్రుడు ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని పెకిలించి తీసుకురావడానికి కృష్ణుడు ప్రయత్నించగా దేవేంద్రుడు అడ్డుపడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు దేవేంద్రుడు తల్లి వచ్చి తన తనయుడిని వారిస్తుంది. దాంతో ఆయన ఆ పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు. ఆ పారిజాత వృక్షాన్ని తీసుకుని భూలోకానికి వచ్చి సత్యభామ భవనం పెరటిలో నాటుతాడు శ్రీకృష్ణుడు. తాను అడిగిన పారిజాత వృక్షం కోసం కృష్ణుడు తనని కూడా తీసుకుని అమర్లోకానికి వెళ్ళాడు. దేవేంద్రుడితో తలపడటం, పారిజాత వృక్షాన్ని తెచ్చి ఆమె అలక తీర్చడము తనపై ఆయనకి గల ప్రేమకి నిదర్శనంగా భావిస్తుంది. తాను ఎంతో పుణ్యం చేసుకోవడం వలన తనకి అంతటి అదృష్టం పట్టిందని భావిస్తుంది. గత జన్మలో తాను చేసుకున్న పుణ్యం ఏమిటి అని అదే సందర్భంలో ఆమె కృష్ణుడిని అడుగుతుంది. అప్పుడు ఆమెకు శ్రీకృష్ణుడు చెప్పడం మొదలు పెడతారు. తన పూర్వజన్మ గురించి కృష్ణుడు చెప్తూ ఉండగా సత్యభామ వింటూ ఉంటుంది. కృతయుగములో మాయ అనే నగరములో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పండితుడు, నియమనిష్టలు కలిగినవాడు, ఆచార్య వ్యవహారాలు తప్పనిసరిగా పాటించేవాడు. ఆయన దగ్గర చాలా మంది శిష్యరేఖం చేస్తూ ఉండేవారు. అక్కడ ఆయన ఒక్కగానొక్క కుమార్తె గుణవతి, ఆమె పేరుకు తగినట్లుగానే ఆమె సుగుణాల రాశి, పెద్దల పట్ల గౌరవము, వినయ విధేయతలు, భగవంతుని పట్ల అపారమైన భక్తి. అలాగా ఆమె యవ్వనములోకి అడుగుపెట్టింది. దానితో ఆమె వివాహం గురించి ఆలోచన తట్టింది ఆ తండ్రికి. కూతురి గురించి బాగా ఆలోచన చేసి ఆయన తన శిష్య బృందములోని బుద్ధిమంతుడైన చంద్రుడు అనేవాడికి గుణవతినిచ్చి వివాహం చేస్తాడు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అది చూసిన దేవవర్మ ఎంతో ముచ్చటపడేవాడు. ఒక రోజున దేవవర్మ, చంద్రుడు ఇద్దరూ కలిసి దర్భల కోసము అడవికి వెళ్తారు. అలా వెళ్ళిన ఆ ఇద్దరు ఒక రాక్షసుడి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలా మరణించిన మామ అల్లుళ్ళు ఎక్కువ సమయము దైవంతోనే కాలం గడుపుతూ వచ్చిన కారణంగా విష్ణులోకానికి చేరుకుంటారు.
ఆ తన తండ్రి భర్త మరణించడంతో గుణవతి ఎంతగానో దుఃఖిస్తుంది. ఆ భారము భగవంతుడి పైన వేసి రోజులు గడుపుతూ ఉంటుంది. భగవంతుడి సేవ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటుంది. కార్తీక వ్రతాలు, ఏకాదశి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటుంది. అలా ఆమెకు వయసు పైబడుతుంది. శరీరము ఎంత మాత్రము సహకరించని పక్షంలో కూడా ఆమె చలిలో కార్తీక స్నానం చేయడానికి సిద్ధమవుతుంది. అప్పుడు విష్ణుదూతలు వచ్చి ఆమెను దివ్య విమానంలో విష్ణులోకానికి తీసుకువెళతారు. ఆ తరువాత కాలంలో మాయానగరంలో పండితుడిగా పేరు తెచ్చుకుని ఆచార్య వ్యవహారాలు పాటించని ఒక పండితుడి సత్రాజిత్తుగా జన్మించాడు. ఆయన శిష్యుడు చంద్రుడు అక్రూరుడిగా జన్మించాడు. అనునిత్యము శ్రీహరి నామస్మరణతో ఏకాదశి వ్రతాలతోని జీవితాన్ని గడిపిన ఆ గుణవతియే సత్యభామగా జన్మించిందని శ్రీకృష్ణుడు చెబుతాడు. దాంతో ఆనందంతో మురిసిపోతూ సత్యభామ ఆయనను అక్కున చేరుతుంది. అలా కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి, మాసాలలో కార్తీకము ఎందుకు ప్రీతికరణమైనదో చెప్పవలసినదిగా కోరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పృథు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలు చెప్పాడని, ఈ విషయాలు ఆమె ముందు ఉంచుతానని కృష్ణుడు అంటాడు. గతంలో నారద మహర్షి పృథు చక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్ళకు కడతాడు. పృథు చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. పూర్వము శంకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అసుర లక్షణాలు కలిగినవాడు కనుక దేవతలను నానా రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉండేవాడు. దేవలోకాన్ని ఆక్రమించుకుని అక్కడి నుంచి దేవతలను తరిమివేస్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా వాడి కంటికి కనిపించకుండా మేరు పర్వత గుహల్లో తలదాచుకుంటారు. వాళ్ళ కోసము శంకుడు గాలిస్తూనే ఉంటాడు. దేవతలను నమ్మకూడదు. వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తివంతులై తనపై దాడి చేసే అవకాశం ఉందని, అందుకు ఎలాగైనా వేదాల్ని పట్టుకుని వాటిని నాశనం చేయాలని అనుకుంటాడు ఆ రాక్షసుడు. అందువలన వేదాలనేవి లేకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే దేవతలు వేదాలను ఆ అసురుడి కంటకు పడకుండా ఆ వేదాలను నీటిలో దాచుతారు దేవతలు. శంకుడికి అనుమానం వస్తుంది. నీటి యందు వేదాలు దాచి ఉంచారనే ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెతకడం మొదలు పెడతాడు. ఎంతగా వెతికినా అవి కనిపించకపోవడంతో చాలా నిరాశ చెందుతాడు. వాళ్ళు తప్పనిసరిగా నీటి అందే దాచి ఉంచి ఉంటారు అని అవి దొరకకుండా తాను బయటకు వెళ్ళకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు. శంకుడు సముద్ర గర్భాన ఉండడంతో దేవతలందరూ గుహల్లో నుంచి బయటకు వచ్చి బ్రహ్మదేవుడికి వెంట రాగా అందరూ కలిసి వైకుంఠానికి వెళతారు బ్రహ్మతో దేవతలందరూ. అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాయిద్యాలు మోకరిస్తూ స్వామివారిని కీర్తిస్తూ యోగ నిద్ర నుంచి నిద్రకు మేల్కొల్పుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనను పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని అందరినీ ఆశీర్వదిస్తారు శ్రీ మహావిష్ణువు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి ఆగడాల గురించి వివరిస్తారు. వాళ్ళు పడే కష్టాల గురించి వివరిస్తారు. వేదాలకు ఆపద వాటిల్లుతుందని చెబుతారు. వేదాలను దక్కించుకోవడానికి శంకుడు సముద్ర గర్భంలో వెతుకుతున్నాడని అంటారు. శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ తన మత్స్యావతార రూపాన్ని ధరించుతున్నానని అంటాడు. మత్స్యావతార ప్రయోజనము అదేనని చెబుతూ అక్కడి నుంచి అదృశ్యమవుతారు శ్రీ మహావిష్ణువు. కశ్యప మహర్షి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసెల్లోకి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను కశ్యప మహర్షి వెంటనే తన కమండంలోకి తీసుకుంటారు. క్షణాల్లో ఆ చేపపిల్ల
కమండలము అంతా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలోకి విడిచిపెడతారు. క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికి పంపిస్తారు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దాన్ని సముద్రంలోకి వదులుతారు. సముద్రంలోకి పెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచివేస్తూ నీటి అడుగకు చేరుకుంటుంది. ఒకవైపున వేదాల కోసం శంకుడు వెతుకుతూ ఉంటే మరొక వైపు శంకుడు కోసం మత్స్యావతారంలో స్వామి వెతుకుతూ ఉంటారు. చివరికి స్వామి ఆ అసురుడిని చిక్కించుకొని సంహరించి వేదాలను రక్షిస్తారు. శంకుడిని శంఖంగా మార్చుకొని తన చేత ధరించి సముద్ర గర్భం నుండి బయటికి వస్తారు శ్రీ మహావిష్ణువు. అసురుడు పోరాటం కారణంగా అలిసిన స్వామి బద్రీవనంలోకి సేదతీరుతారు. దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు. తాను అడుగుపెట్టిన కారణంగా బద్రిక ప్రదేశము మహాపుణ్యస్థలిగా మారుతుందని, భవిష్యత్తులో ఇది గంగా కాళింది సంగమ స్థానంగా అవుతుందని శ్రీ మహావిష్ణువు అంటారు. అక్కడ చేసే జపతపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని స్వామి చెబుతారు. బద్రీక్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశిస్తాయని, దోషాలు పోతాయని, ఇతర క్షేత్రాల్లో ఏళ్ల తరబడి చేసిన పుణ్యాలు సేవలు తపస్సులు బద్రీలో ఒక్కరోజు చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెబుతారు. బద్రీలో చేసిన పితృకార్యాల వలన పితరులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పిన విష్ణుమూర్తి దేవతలందరికీ చెప్పి విష్ణుమూర్తి వైకుంఠానికి చేరుకుంటారు. బద్రిక దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీక మాసంలో ఈ కథ వినడం వలన అంతటి ఫలితమే కలుగుతుందని పృథు చక్రవర్తితో నారదుడు చెబుతారు. ఇది కార్తీక మాసంలో ఈ కథ వినడం వలన విశేషమైన పుణ్యము ఫలశ్రుతి కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విన్నవించారు అందరికి, భక్తులందరికీ. ఈ కథ వినడం వల్ల బద్రీక్షేత్రం వెళ్ళిన పుణ్యము వాళ్ళ పితృదేవతలకి ఎంతో విష్ణులోకాన్ని ప్రాప్తి కలుగుతుంది. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.